హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఎక్కువ మంది మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు, లేదా జాబ్ చేసుకునే వారు కావచ్చు, ఎక్కువ మంది రేస్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మేము జాబ్ చేసుకుంటున్నాము, మేము డిఎస్సిలో సాధించవచ్చా, మరి సాధించాలి అంటే ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మంది రేస్ చేస్తున్నారు. ఏ విధంగా చదివితే డిఎస్సి సాధించగలము, లేదా జాబులు మానేయాలా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మంది రేస్ చేస్తున్నారు. మరి వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అదే విధంగా మేము కోచింగ్కి వెళ్ళలేకపోతున్నాము, మేము ఏ విధంగా చదువుకోవాలనేటువంటి పాయింట్స్ కూడా ఎక్కువ మంది అయితే రైజ్ చేస్తున్నారు. సో వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. సో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని, ఎస్పెషల్లీ ఎస్జిటి వాళ్ళకైతే మనం కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, అది కూడా కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. బ్యాచ్ వచ్చేసరికి ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో చాలా వరకు చిన్న విషయం చెప్తున్నా, సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా అనేటువంటి ఆలోచనలో సమయాన్ని వృధా చేసుకోవద్దని మాత్రం చెప్తున్నా. అది ఒక సాకు. చాలా మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని అందరికీ తెలుసు, బట్ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత చూద్దాం లేనటువంటి ఆలోచనలో ఉండరు. సో దాని గుండా 1 వీక్ సమయం వేస్ట్ తప్ప ఏమీ లేదు. ఆల్రెడీ మనమైతే 14th, 15th, 16th ఎలాగూ హాలిడేస్ ఇస్తాము. సో ఆ ఫెస్టివల్ 3 days హాలిడేస్ ఇస్తాం కాబట్టి ఆ 3 days ఎంజాయ్ చేస్తూ మిగతా సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు అని చెప్తున్నాము. సో మిగతా ఇంకా 3 days ఉంది ఫెస్టివల్ కి. రోజు 11th, 12th, 13th. సో ఈ 3 days కూడా సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్ గా అయితే సలహా ఇస్తున్నా. సో 11th అనగా ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఈ రోజు డే 1 సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చాము, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇచ్చాము. రేపు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అంటే ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. ఈ సిస్టమేటిక్ ప్రాసెస్ బేస్ చేసుకొని 50 days కల్లా మీకు సిలబస్ కంప్లీట్ చేస్తాము. మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మేము పెట్టినప్పుడే క్లాస్ వినాలి, అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలని రూల్ ఏం లేదు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. 50 days తర్వాత మీకు సేమ్ ఇదే ఫీజులోకి మీకు రివిజన్ టెస్టులు కండక్ట్ చేస్తాం. రివిజన్ టెస్టులు కండక్ట్ చేసిన తర్వాత క్విక్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. క్విక్ క్లాసెస్ తో పాటు మీకు ఇంకా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ బిట్ ఒక్కటే ఎక్స్ప్లెనేషన్ కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. కాబట్టి అప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్, బిట్ ఒకటే కానీ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ లో ప్రీవియస్ బిట్స్, అదే విధంగా క్విక్ క్లాసెస్ చాలా చాలా మీకు యూస్ఫుల్ అవుతాయి. బట్ 50 days మాత్రం మెయిన్ టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ 50 days మాత్రము క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీరు పర్ఫెక్ట్ గా రాసుకున్నారు అనుకోండి, తర్వాత ఇంకా రివిజన్ కోసం మీకు సమయం ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏది ఏమైనా ఫిబ్రవరి 20th వరకు చాలా చాలా ఇంపార్టెంట్ టైం ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఫిబ్రవరి 20th వరకు చాలా చాలా ఇంపార్టెంట్ టైం. ఈ సమయాన్ని ఫిబ్రవరి 20th వరకు అయితే సమయాన్ని మీరు అస్సలు వృధా అయితే చేసుకోవద్దు. మరి తర్వాత వేస్ట్ చేసుకోవచ్చు అంటే అలా కాదు. ఇప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్ గా చదివితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి రెట్టింపు ఉత్సాహంతో చదువుతారు. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా మీరు ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ కోర్స్ మొత్తం కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. సో ఎవరైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. డిఎస్సి పర్పస్. దయచేసి టైం పాస్ మెసేజెస్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్ 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఫ్రెండ్స్, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. షెడ్యూల్ వైజ్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ టైంలో మేము సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు. కాబట్టి ఇది ఒక మంచి ప్లానింగ్ గా మీకైతే చెప్పగలను. సో లేట్ చేయకుండా మన కంటెంట్ అబ్జర్వ్ చేస్తే, ఎక్కువ మంది మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు, లేదా కోచింగ్కు వెళ్ళలేనటువంటి వారు కావచ్చు, లేదా ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నటువంటి విషయము. సో ఎలా చదవాలి,
ఏ విధంగా చదివితే మేము డిఎస్సి గెయిన్ చేయగలము, ఇలాంటి వాళ్ళకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే, ఫస్ట్ మెయిన్ సలహా ఏంటి అంటే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఐ మీన్ నిరుత్సాహపడొద్దు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో మీ షెడ్యూల్ బేస్ చేసుకొని, ఐ మీన్ మీ జాబ్ టైం షెడ్యూల్ వేసుకొని, దానికి రిలేటెడ్గా మీరు ఒక ప్లానింగ్ వేసుకోండి. ఆ ప్లానింగ్ తూచా తప్పకుండా పాటించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ ఉమెన్స్ అంటే ఇంట్లో వర్కులు ఉంటాయి, అవి ఉంటాయి, చాలా వర్కులు ఉంటాయి కాబట్టి, సో మార్నింగ్ టైము చాలా చాలా పీస్ఫుల్ టైం కాబట్టి, మార్నింగ్ అట్లీస్ట్ 2 to 3 అవర్స్ ప్రిపరేషన్ ప్లానింగ్ కి పర్ఫెక్ట్ గా వేసుకోండి. మార్నింగ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ టైం. అది 2 to 6 కావచ్చు, 2 to 6:30 కావచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్ గా 2 to 3 అవర్స్ మాత్రము మార్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ టైము. ఆ టైంని కేటాయించుకోండి. తర్వాత డే టైంలో మీ ఆఫీస్ వర్క్లు ఎప్పుడైనా ఫ్రీగా టైం దొరికినప్పుడు ప్రీవియస్ బిట్స్ చూస్తూ ఎగ్జామ్స్ రాసుకోవడం కానివ్వండి, మీరు ప్రిపేర్ అయింది రివిజన్ చేసుకోవడం కానివ్వండి, అలా సమయాన్ని అయితే కేటాయించుకోండి. రాత్రి ఒక 2 అవర్స్ అయితే పక్కాగా కేటాయించుకోండి. ఇక్కడ కూడా 2 to 3 అవర్స్ పక్కాగా మీరు కేటాయించుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే ఇక్కడ ఓవరాల్ గా మీకు 5 అవర్స్ పర్ డే 5 అవర్స్ కంపల్సరీగా ప్రిపేర్ అయ్యే విధంగా అయితే టార్గెట్ పెట్టుకోండి. చదివేది ఏదైనా పర్ఫెక్ట్ గా చదవండి అని చెప్తున్నా. సో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. చదివేది పర్ఫెక్ట్ గా చదవండి. గందరగోళంగా టైం పాస్ గా చదవకుండా ఆ సబ్జెక్ట్ పైన ఏకాగ్రత పెంచుకొని మీరు 100% ఆ 5 అవర్స్ అయినా మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటే చాలు. 8 అవర్స్ ఏదో అలా టైం పాస్ గా చదివేదానికన్నా 5 అవర్స్ పక్కాగా చదివినా చాలు. ఈ 5 అవర్స్ తో పాటు ఇంకా మీరు ఇంకొక 2 అవర్స్ ఎక్స్ట్రాగా టైం దొరికేటట్టుగా చూసుకోండి. అది రివిజన్ కోసం పెట్టుకోండి. రివిజన్ కోసం అంటే ఈ 5 అవర్స్ రెగ్యులర్ ప్లానింగ్ వేసుకొని ఒక 2 అవర్స్ మాత్రము రివిజన్ కోసం ఏదో ఒక విధంగా, అంటే డే టైంలో ఒక 2 అవర్స్ రివిజన్ కోసం సమయం అయితే కేటాయించుకోవడానికి అయితే ట్రై చేయండి. మిగతా హాలిడేస్ ఉంటాయి చూడండి, ఆ హాలిడేస్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఆ వచ్చినటువంటి హాలిడేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ కానీ ఎవరికైనా కానీ ఈ 9 days చాలా చాలా కీలకము. ఫెస్టివల్ ఓకే, ఆ 3 days ఓకే ఫెస్టివల్, తర్వాత 6 days మీరు సమయాన్ని వృధా చేస్తున్నట్టే కదా. ఈ 6 days ని మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటే ఒక సబ్జెక్టే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మ్యాథ్స్ కావాలి అనుకోండి, మనం మ్యాథ్స్ 400 రూపీస్కే ఇస్తున్నాము, క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్. మీకు మ్యాథ్స్ కోర్స్ కావాలి అనుకున్న నా వాట్సాప్ నెంబర్కి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మొత్తం లింక్స్ అని ఒకేసారి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే షెడ్యూల్ వైజ్ ఫుల్ కోర్స్ అయితే, మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కాబట్టి ఒకేసారి సెండ్ చేస్తాం. అంటే ఆ హాలిడేస్ టైంలో మీరు మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆ సమయాన్ని మొత్తం మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోవాలి. ఇంకోటి మీరు చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. దొరకటం లేదు అనేది ఒక సాకు మాత్రమే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా. సో అలాంటివన్నీ కాంపిటేటివ్, ఐ మీన్ డిఎస్సి ప్రిపరేషనే కాదు, మీరు డిఎస్సి ప్రిపరేషన్ అటువంటి ఆస్పిరెంట్సే కాదు అని చెప్పుకోవాల్సిందే. సో టెక్స్ట్ బుక్స్ దొరకటం లేదు, నాకు సమయం దొరకటం లేదు, ఎవరడిగినా ఇవ్వటం లేదు కాదు. టెక్స్ట్ బుక్స్ ట్రై చేసి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉంటే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము క్లాస్ వైజ్, ఇప్పుడు 3rd క్లాస్ తీసుకున్నాము, ఓకే డౌట్ ఉన్న దగ్గర క్లాస్ వినాలి, మిగతా టైంలో మీరు ఏం చేయాలి, టెక్స్ట్ బుక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీకు టైం సేవ్ అవుతుంది. మనం అన్నీ ఇస్తాము, బట్ మీకు టైం సేవ్ ఎక్కడ అవుతుంది అంటే, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే కొంచెం టైం సేవ్ కావడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ కంటెంట్ కవర్ చేయడానికి ఆస్కారం ఉండేదే టెక్స్ట్ బుక్స్ అన్నమాట. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పేది, ప్రైమరీగా మీరు రెఫరెన్స్ కోసము టెక్స్ట్ బుక్స్ మాత్రమే వాడండి. తర్వాత ఏదైనా పబ్లిషర్స్ కావాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. ఇలా మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు జాబ్ చేస్తున్న డిఎస్సి 100% అయితే సాధించవచ్చు. గత మెగా డిఎస్సిలో జాబ్స్ చేసే వాళ్ళే 30 to 50% డిఎస్సిలో జాబ్ సాధించడం అయితే జరిగింది. అంటే జాబ్స్ చేసుకుంటూ, అది సచివాలయం జాబ్స్ కానివ్వండి, లేదా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా పనిచేస్తూ ఎంతమంది జాబ్ సెలెక్ట్ అయ్యారో తెలుసా? చాలా మంది సెలెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళు ఆ ప్రిపరేషన్ కావాల్సినటువంటి సమయాన్ని వాళ్ళు కేటాయించుకుంటున్నారు. ఆ కేటాయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారు. వంట చేసేటప్పుడు కూడా ఒక వీడియో విన్నా నష్టమేం లేదు. ఎవరో ఏదో అనుకుంటే ఇంట్లో వాళ్ళే కదా. ఇప్పుడు మీరు వంట చేస్తూ ఉంటారు. వంట చేస్తున్నప్పుడు ఒక మ్యాథ్స్ వీడియో కానివ్వండి, లేదా ఒక సైకాలజీ వీడియో కానివ్వండి, లేదా విద్యా దృక్పథాల వీడియో కానివ్వండి, ఇలా ఏదైనా వీడియో ప్లే చేసుకొని మీరు ఆ వంట చేసేటప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ని మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక సలహా ఇస్తున్నా. అంటే
ప్రతి సమయం కీలకమే అనేటువంటిది ఒక ఆలోచన మీలో ఏర్పడాలి. అలా ఎప్పుడైతే ఏర్పడుతుందో ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అంటే ప్రతి సమయం ఇంపార్టెంటే. మీకు డిఎస్సిలో మన మెగా డిఎస్సిలో కూడా అబ్జర్వ్ చేసింటారు. ప్రతి 0.0001 మార్క్ కూడా చాలా వాల్యుబుల్. 00 పాయింట్ ఇప్పుడు ఒక కర్నూలు జిల్లా తీసుకున్నాం అనుకోండి. ఒక్క మార్క్ వేరియేషన్‌తోనే 170 మంది ఉన్నారు. ఒక్క మార్క్ వేరియేషన్‌తో అది ఒక వీడియో కూడా చేశాను క్లియర్‌గా. అంటే 0.001 మార్కులతో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. సో ఎంత వాల్యుబులో మీకు ఆ 0.11, 0.001 మార్క్ కూడా ఎంత ఇంపార్టెన్సో మీకు దాని గురించి తెలియాలి. అందుకే మీకు క్లియర్‌గా చెప్తున్నా. అంటే ఏదో ఒక బిట్టే కదా పోతే పోనీలే అనుకోవడానికి కూడా లేదు. చాలా వరకు ఎఫర్ట్ పెట్టండి. జాబ్ సాధించాలనుకోవడం వేరు. దానికోసం మనం ఏం చేస్తున్నాం అనేటువంటి క్వెషన్ మార్క్ వేసుకుంటే పక్కాగా ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. అందరికీ ఉంటుంది. డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి యాస్పిరెంట్ నేను డీఎస్సీ జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తాడు. బట్ అక్కడ జాబ్స్ మనకు తక్కువ ఉంటాయి కదా! ఆ తక్కువ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎన్నైతే పోస్టుల సంఖ్య ఉంటాయో దానికి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళల్లో నీవు ఒకటిగా ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ ఎంతవరకు చేస్తున్నావు? దానికి సంబంధించినటువంటి ఎఫర్ట్ ఎంతవరకు మనం పెడుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. సో హార్డ్ వర్క్ చేయండి. ఒక్కసారి హార్డ్ వర్క్ చేస్తే చాలు పర్ఫెక్ట్‌గా. జీవితాంతం లైఫ్ టైమ్ హ్యాపీగా ఉండొచ్చు. సో గవర్నమెంట్ జాబ్ యొక్క వాల్యూ మీకు తెలుసు. తెలుసు కాబట్టే మీరు ఇంత హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. సో ఆ హార్డ్ వర్క్ ఇంకొంచెం హార్డ్ వర్క్ యాడ్ చేశారనుకోండి, ఒక ఫ్యామిలీ అంటే ఒక్కరికి జాబ్ వచ్చిందనుకోండి, మీ లైఫ్ స్టైలే చేంజ్ అవుతుంది. మీ లైఫ్ స్టైలే కాదు, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మీ ఫ్యామిలీ లైఫ్ స్టైలే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లల లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ జాబ్ అనేది అంటే చేంజెస్ అనేటివి ఒక మీ ఫ్యామిలీనే కాదు, మీ లైఫ్ స్టైలే కాదు, మీ పిల్లల లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేస్తుంది. మీ పిల్లల లైఫ్ స్టైలే కాదు, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ యొక్క లైఫ్ స్టైల్స్ కూడా చేంజ్ చేస్తుంది. 100% వాస్తవము. సో మీరు హార్డ్ వర్క్ చేయాలి. జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము కొంచెం హార్డ్ వర్క్ చేయండి. చేయాల్సిన హార్డ్ వర్క్ కన్నా ఇంకొంచెం హార్డ్ వర్క్ పెంచుకొని పక్కాగా జాబ్ వైపు ముందెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ఫోకస్ చేయండి. ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. ఇది ఒక్కటి మాత్రం చెప్పగలను. అంటే చాలామంది ఆస్పిరెంట్స్ మేము జాబ్ చేసుకుంటున్నాము, స్కూళ్ళలో వర్క్ చేస్తున్నాము, మానేయాలా వద్దా అంటే మీ ఇష్టము. అది మనం చెప్పడానికి కాదు. ఎందుకంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీకే తెలియాలి కాబట్టి ఎన్ని పోస్టులు ఉంటాయో పోస్టులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఎన్ని పోస్టులు ఉంటాయనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎవరికి అయితే తెలియదు. ఎన్ని పోస్టులు ఉన్నా మీరు ప్రిపరేషన్ వైపు అయితే ముందడుగు వేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. సో జాబ్ మానేయాలా వద్దా అనేది దట్స్ యువర్ చాయిస్. ఓకేనా? దాన్ని మనం చెప్పడానికి కాదు, అది మీ యొక్క చాయిస్. బట్ జాబ్ చేసుకుంటూ కూడా జాబ్ సాధించవచ్చు అంటే సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సో ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే దానికన్నా ఇంకొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే దానిపైన ఇంకొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ పెడితే ఖచ్చితంగా జాబ్ అయితే సాధించగలవు. ఇది ప్రైవేట్ జాబ్ చేసుకునే వారికి కానివ్వండి, కోచింగ్‌కు వెళ్ళలేక ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి, వాళ్ళు ఇంకా కొంచెము హార్డ్ వర్క్ చేయొచ్చు. ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి. సో ఇంకొంచెము ఫోకస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా. రివిజన్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్స్ రాయడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అంటే జాబ్ సాధించాలి అంటే ఈ రెండు చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. 100% నేను చెప్పేది వాస్తవం ఫ్రెండ్స్. రివిజన్ మొదటి కీలక పాత్ర పోషిస్తే రెండవది ఎగ్జామ్స్ రెండవ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా రావటం లేదు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ పెంచాడు. డెప్త్‌గా వస్తున్నాయి. ఆ డెప్త్‌కి అనుగుణంగా మీరు ఫోకస్ చేయాలి అనుకుంటే ప్రతి పాయింట్ మీకు తెలియాల్సిందే. అలా ప్రతి పాయింట్ తెలియాలి అంటే ఎగ్జామ్స్ రాసినప్పుడే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, వాటిని ఎలా జాగ్రత్త పడాలి, తెలిసి తప్పులు చేస్తున్నప్పుడు నెక్స్ట్ రిపీట్ కాకుండా ఎలా జాగ్రత్త పడాలి, రివిజన్ చేసినప్పుడే మీకు క్వశ్చన్ యొక్క కన్ఫ్యూజ్ కానివ్వండి, ఆప్షన్ యొక్క కన్ఫ్యూజ్ కానివ్వండి ఏర్పడదు. క్వశ్చన్ కన్ఫ్యూజ్, ఆప్షన్స్ కన్ఫ్యూజ్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఒకసారి చదివి ఆ కంటెంట్ తెలిసినట్టే ఉంటుంది, ఒకసారి చదివి వదిలేసినప్పుడు మాత్రమే కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. రివిజన్ చేసినప్పుడు మాత్రమే ఆ కన్ఫ్యూజ్ అనేది మీలో ఏర్పడదు. అంటే కీ పాయింట్స్ ఏంటి? రివిజన్ చేయాలి అట్లీస్ట్ 2 or 3 times. ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి. ప్రీవియస్ బిట్స్ అబ్జర్వ్ చేయడం చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఇప్పుడు
ఈ మెగా డిఎస్సి జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ వచ్చినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా అబ్జర్వ్ చేస్తే చాలా చాలా మీకు యూస్ఫుల్గా ఉంటాయని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. మన కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం 1200 రూపీస్ మాత్రమే. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాసెస్ ఎగ్జామ్స్ తో పాటు మీకు రివిజన్ టెస్ట్లు, క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.